మిత్రులారా, ఈ వీడియోలో మనం బ్లెండర్లోని పైథాన్ స్క్రిప్టింగ్ అనే ఒక ఫీచర్ను ఉపయోగించి బ్లెండర్లో కొత్త ఉపయోగాలను ఎలా సృష్టించాలి, యాడ్-ఆన్స్ని ఎలా సృష్టించాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. నమస్తే, కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం. మిత్రులారా, మనం ఈరోజు బ్లెండర్లో ఉన్న ఒక కొత్త ఫీచర్ గురించి తెలుసుకుందాము. అది స్క్రిప్టింగ్ అనే ఒక ఫీచర్ ఉంది. దీనిలో ఏమంటే మనము కొన్ని స్క్రిప్ట్స్ వ్రాసి ఈ బ్లెండర్ యొక్క ఉపయోగాన్ని మనం ఇంకా పెంచవచ్చు అన్నమాట. దీనిలో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఉదాహరణకు చూస్తే మనము కొత్త ఆబ్జెక్ట్స్ని సృష్టించవచ్చు. ప్లేన్, క్యూబు, స్పియర్, యూవి స్పియర్, ఐకో స్పియర్, కోను, సిలిండర్ ఇలాంటివి మనం సృష్టించాం. మనం వీటిని అన్నిటినీ అరేంజ్ చేసి కాంప్లికేటెడ్ షేప్స్ మనం తయారు చేస్తాం. అలాగే కెమెరా సృష్టించాము, లైట్స్ సృష్టించాము, ఆర్మేచర్, టెక్స్ట్ ఇవన్నీ చూసాము. అనేక వస్తువులను సృష్టించాము. అలాగే సృష్టించిన వాటికి మాడిఫైయర్స్, ఇప్పుడు చూడండి, మాడిఫై ప్యానల్లో వెళ్ళి ఇక్కడ యాడ్ మాడిఫైయర్ అంటే అనేక మాడిఫైయర్స్ యాడ్ చేసి దీనిలో యాడ్ చేయొచ్చు అనమాట. ఇలాగా అనేక ఉపయోగాలు అనమాట. దీని ద్వారా మనం రెండర్ చేయొచ్చు, యూవీ ఎడిటింగ్ చేయొచ్చు, టెక్స్చర్ పెయింట్ చేయొచ్చు, యానిమేషన్ చేయొచ్చు. ఇవన్నీ ఈ బ్లెండర్ యొక్క ఉపయోగాలు కదా. ఈ బ్లెండర్ యొక్క ఉపయోగాన్ని ఇంకా విస్తృతపరచడానికి, మనము దీనిలో లేనటువంటి ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేయడానికి ఈ స్క్రిప్టింగ్ అనే దాన్ని వాడతారన్నమాట. ఈ స్క్రిప్ట్ వ్రాయడానికి మనము బ్లెండర్లో పైథాన్ అనే సాంకేతిక భాష, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఉపయోగిస్తాము. కాబట్టి మనం ఈ వీడియోలో ఈ స్క్రిప్టింగ్ ఎలా వ్రాయాలి, పైథాన్లో స్క్రిప్ట్ రాసి దాని ద్వారా ఈ 3D స్పేస్లో ఉన్న కొత్త వస్తువును సృష్టించడము, లేకపోతే ఉన్న వాటిని మాడిఫై చేయడము, ఇవి ఎలా చేయాలి, ఆల్రెడీ ఉన్నటువంటి ఉపయోగం కాకుండా కొత్త ఉపయోగాన్ని ఎలా మనం దీనిలో యాడ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం కొత్త ఉపయోగాలను, వీటినే యాడ్-ఆన్స్ అంటారు. కొన్ని సాఫ్ట్వేర్లో వాటిని ప్లగిన్స్ అంటారు అన్నమాట. బ్లెండర్లో వీటిని యాడ్-ఆన్స్ అంటారు. ఈ యాడ్-ఆన్స్ సృష్టించడం ఎలా అని తెలుసుకునే ముందుగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్లు ఏమున్నాయి, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, దానిలో ఉన్న రూల్స్ ఏమిటి అనే వాటి గురించి తెలుసుకుందాం. బ్లెండర్లో ఈ పైథాన్ లాంగ్వేజ్ను 2 చోట్ల ఉపయోగించవచ్చు. ఒకటి, దీన్ని పైథాన్ కన్సోల్ అంటారు. ఈ ఎడిటర్ టైప్, ఇప్పుడు ప్రతి విండోను ఒక ఎడిటర్ అంటారని మనకు తెలుసు కదా. ఇది 3D వ్యూ ఎడిటర్, ఇది టెక్స్ట్ ఎడిటర్ అన్నమాట. దీన్ని టెక్స్ట్ ఎడిటర్ అంటారు. ఇక్కడ చూడండి, ఇట్లా మౌస్ ఈ ఐకాన్ పైన పెడితే ఎడిటర్ టైప్ టెక్స్ట్ ఎడిటర్, ఇక్కడ మౌస్ పెడితే ఇది 3D వ్యూ పోర్ట్, ఇక్కడ మౌస్ పెడితే పైథాన్ కన్సోల్ ఉంది. కరెంట్ ఎడిటర్ టైప్ పైథాన్ కన్సోల్. సో ఇది పైథాన్ కన్సోల్. ఇక్కడ చూడండి, 3 గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక కర్సర్ ఉంది. ఇక్కడ మనం టైప్ చేయొచ్చు అన్నమాట, కమాండ్స్ టైప్ చేయొచ్చు. చేస్తే ఇప్పుడు ఉదాహరణకు ప్రింట్ అనే ఒక పైథాన్ లాంగ్వేజ్లో ఒక ఫంక్షన్ ఉందన్నమాట. దాని గురించి చెప్తాను ఏమీని. ఉదాహరణకు ఇప్పుడు హలో వరల్డ్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే హలో వరల్డ్ అని కింద ప్రింట్ అయింది. అంటే మనం ఇక్కడ ఏమన్నా ఒక కమాండ్ ఇస్తే దాని అవుట్పుట్ ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట. ఇది కన్సోల్ అంటారు, పైథాన్ కన్సోల్. ఇక్కడ టైప్ చేయడం ద్వారా మనం కొన్ని పైథాన్ స్క్రిప్ట్ని రన్ చేయవచ్చు. ఇది కష్టం అన్నమాట, ప్రతి లైను మనం టైప్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ ఒక టెక్స్ట్ ఎడిటర్ ఉంది, మనం చూసినట్టుగా ఇది టెక్స్ట్ ఎడిటర్ అనే ఎడిటర్ అన్నమాట. ఇక్కడ న్యూ నొక్కితే చూడండి, కొత్త టెక్స్ట్ ఫైల్ వచ్చింది. ఇక్కడ మనము ఒక పైథాన్లో ఒక కోడ్ రాయొచ్చు అన్నమాట, మల్టిపుల్ లైన్స్ వ్రాసి దాన్ని ఇక్కడ ప్లే బటన్ చూసారా, ఈ ప్లే బటన్ రన్ చేస్తే అది రన్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు సేమ్ కమాండ్ ప్రింట్ ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ టైప్ చేస్తాను. ప్రింట్ హలో అగైన్ వరల్డ్ అన్నమాట. ఇప్పుడు ఇలా కమాండ్ ఇచ్చాం. దీన్ని ఇక్కడ రన్ నొక్కితే రన్ అయింది, కానీ అవుట్పుట్ ఇక్కడ రాలే కన్సోల్లో. ఈ ఫైల్లో మనం చేస్తే దీని అవుట్పుట్ ఎక్కడ వస్తుందంటే
బ్లెండర్లో ఇప్పుడు విండోస్లోకి వెళ్తే ఇక్కడ సిస్టమ్ కన్సోల్ అని ఉంటుంది. అది బై డిఫాల్ట్ అది కనిపించదు, దాచుకొని ఉంటుంది అనమాట. మనం టాగల్ సిస్టమ్ కన్సోల్ అంటే అది బయటికి అది కనిపిస్తుంది. చూడండి, దానిలో హలో అగైన్ వరల్డ్ అని వచ్చింది కదా. కాబట్టి ఆ, దీన్ని మినిమైజ్ చేస్తాను. ఇట్లా ఒక టెక్స్ట్ ఫైల్లో మనము నంబర్ ఆఫ్ లైన్స్, అంటే ఒకటే లైన్ కాదు, మల్టిపుల్ లైన్స్ రాసి వాటిని రన్ చేయొచ్చు. ఆ కోడ్ అంతా కూడా రన్ అయ్యి దాని రిజల్ట్ వస్తుందన్నమాట. రిజల్ట్ ఒక ఇట్లా ఆ, ఒక అవుట్పుట్ కావచ్చు, టెక్స్ట్ అవుట్పుట్ వల్ల మనకేం ఉపయోగం లేదు. ఇది ఊరికే మీకు ఉదాహరణ కోసం చూపించాను. అలా కాకుండా ఈ 3D వరల్డ్లో ఏదైనా ఒక మార్పు, కొత్త వస్తువు సృష్టింపడము, లేకపోతే ఉన్న వస్తువుకు ఏదైనా మార్పు రావడము, ఇలాంటివి చేయడం కోసం ఈ స్క్రిప్ట్ను వాడచ్చు అన్నమాట. ఇదివరకు లేని ఉపయోగాన్ని, అంటే కొత్త యాడాన్స్ను సృష్టించడానికి ఈ స్క్రిప్ట్ను వాడచ్చు. ఇప్పుడు మనము ఇంత సింపుల్ ఇది కాకుండా ఈ సీన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఎట్లా మనం మ్యానిపులేట్ చేయొచ్చు ఈ స్క్రిప్ట్ ద్వారా అనేది చూద్దాం. ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్లు, దాన్ని ఎలా ఉపయోగించాలి, ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి జాల విహరణిలో గూగులమ్మలో పైథాన్ W3 స్కూల్స్ అని వెతుకుదాం. వెతికితే W3 స్కూల్స్ వెబ్సైట్లో పైథాన్ ట్యుటోరియల్ వస్తుంది. ఇక్కడ ఎడమ వైపున మీరు చూస్తే పైథాన్ సంబంధించిన అన్ని వరుసగా ఒకదాని తర్వాత ఒక ట్యుటోరియల్స్ ఉన్నాయి. ఇందులో ఇంట్రొడక్షన్ ఉంది. చూడండి, పైథాన్ లాంగ్వేజ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనిలో మనము కోడ్ రాయొచ్చు అన్నమాట. రాసి ఒక ప్రోగ్రామ్ను రన్ చేయవచ్చు. దీనిలో ఉదాహరణకు ఇక్కడ చూడండి, ప్రింట్ హలో వరల్డ్. మనం ఇదివరకే దీన్ని చేసాం. ఇట్లా చేస్తే అది హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తుంది. ఎక్కడ అది కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే ఉండే కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటంటే వేరియబుల్స్ అంటే ఒక పేరు ఉంటుంది, ఎక్స్ వై అనే పేర్లు ఉన్నాయి. వాటికి ఒక విలువ ఉంటుంది అన్నమాట. విలువను ఆపాదించవచ్చు. ఇప్పుడు ఎక్స్కు 5 అనే విలువ ఆపాదించాం. అలాగే వై అనే దానికి జాన్ అనే పేరును ఆపాదించాం. కాబట్టి ప్రింట్ ఎక్స్ అంటే ఎక్స్ ప్రింట్ కాదు, ఎక్స్ విలువ ఏమిటి 5 ప్రింట్ అవుతుంది. అట్లే ప్రింట్ వై అంటే వై ప్రింట్ కాదు, వై యొక్క విలువ జాన్ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ట్రై యువర్ సెల్ఫ్, W3 స్కూల్స్లో ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని ఒక ఇది ఉంటుంది. అక్కడ చూస్తే చూడండి, ఇక్కడ 5 జాన్ ఉండి ప్రింట్ అంటే ఇటువైపు 5 జాన్ ప్రింట్ అయింది, ఎక్స్ వై అని ప్రింట్ కాలేదు. కాబట్టి ఇది వేరియబుల్ పేరు, ఇది ఎక్స్ అనేది, దాని విలువ 5. ఇది వేరియబుల్ పేరు వై, దాని విలువ జాన్ అనమాట. అట్లా సో మనం ఏం పెడితే అది వస్తుంది. ఇక్కడ ఏదైనా ఇప్పుడు సుబ్బారావు అని రన్ చేస్తే సుబ్బారావు అని వచ్చింది. కాబట్టి ఇవి వేరియబుల్స్ అంటారు అన్నమాట. వేరియబుల్స్ని ఎలా అసైన్ చేయాలి? ఈక్వల్స్ టు సింబల్తో అసైన్ చేయాలి. ఇప్పుడు ఈ వేరియబుల్స్లో ఒకే వేరియబుల్కు మనము అనేక వాల్యూస్ను, అంటే వేరే వాల్యూస్ ఇవ్వచ్చు. మనం చివరిగా ఏం వాల్యూ ఇస్తే అదే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 4 అన్నాం, అంటే ఎక్స్ అనే వేరియబుల్కు వాల్యూ 4 అని ఇచ్చాం. కింద ఎక్స్ ఈక్వల్స్ టు శాలీ అని ఇచ్చామన్నమాట. సో లాస్ట్లో ఇచ్చింది ఏమిటి? శాలీని ఇచ్చాం. కాబట్టి ఎక్స్ వాల్యూ శాలీనే ఉంటుంది. ప్రింట్ ఎక్స్ అంటే శాలీ అని ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ట్రై ఇట్ యువర్ సెల్ఫ్లో చూస్తే ఇక్కడ శాలీ అని ప్రింట్ అయింది కదా. ఇలాగా ఇవి వేరియబుల్స్ అన్నమాట. ఈ వేరియబుల్స్కు కాస్టింగ్, దీని గురించి మళ్ళీ చూద్దాము. ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఆరెంజ్, వై ఈక్వల్స్ టు బనానా, జెడ్ ఈక్వల్స్ టు చెర్రీ అని 3 వేరే లైన్లో రాయొచ్చు. లేదా మూడిటికి ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు ఆరెంజ్ బనానా చెర్రీ అని ఇట్లా వరుసగా రాయొచ్చు అన్నమాట. రాస్తే ఫస్ట్ వేరియబుల్ నేమ్కు ఫస్ట్ వాల్యూ, సెకండ్ వేరియబుల్ నేమ్కు సెకండ్ వాల్యూ, థర్డ్ వేరియబుల్ నేమ్కు థర్డ్ వాల్యూ అసైన్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఇప్పుడు ఇది వేరియబుల్స్. అలాగే డాటా టైప్స్ అని ఒకటి ఉంది. అంటే దీనిలో మనం ఈ వేరియబుల్స్కు వాల్యూస్ అసైన్ చేస్తాం కదా, ఆ వాల్యూ టైప్ ఏముంటాయి అంటే టెక్స్ట్ స్ట్రింగ్ ఉంటుంది అన్నమాట. టెక్స్ట్ స్ట్రింగ్ STR అంటారు దాన్ని.
అట్లే న్యూమరిక్ వాల్యూస్ అంటే నంబర్స్లో ఇంటీజరు, ఫ్లోటు, కాంప్లెక్స్ ఉంది. ఇంటీజర్ అంటే పూర్ణ సంఖ్య అంటే 1, 2, 3, 4 ఇట్లా. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ ఉన్నది అంటే 2.3, 5.6 ఇట్లా, దీన్ని ఫ్లోట్ అంటారు. కాంప్లెక్స్ అంటే ఇంకా కాంప్లెక్స్ వాల్యూ, దాని గురించి మనం తెలుసుకుందాం. అట్లే ఇప్పుడు కొన్ని లిస్టులు ఉంటాయి అన్నమాట. లిస్ట్ అంటే ఒకే ఒక వేరియబుల్కు అనేక వస్తువుల లిస్టును అసైన్ చేయొచ్చు అన్నమాట. అట్లే లిస్ట్ అని, ట్యూపుల్ అని, రేంజ్ అని ఉన్నాయి. వీటి ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను ఇక్కడ. చూడండి, ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని లిస్ట్ అంటారు అన్నమాట. ఎక్స్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, చెర్రీ అంటే యాపిల్, బనానా, చెర్రీ అని 3 వాల్యూస్ ఉన్నటువంటి లిస్ట్ ను ఎక్స్ అనే వేరియబుల్కు అసైన్ చేసాం. అట్లా ఇట్లా రౌండ్ బ్రాకెట్ వేస్తే దాన్ని ట్యూపుల్ అంటారు. ట్యూపుల్ ఈ లిస్టుకు, ట్యూపుల్కు అలాగే డిక్షనరీ అని ఉంటుంది. డిక్షనరీ అంటే చూడండి, ఒక కీ వాల్యూ, కీ వచ్చి నేమ్, వాల్యూ వచ్చి జాన్, కీ వచ్చి ఏజ్, వాల్యూ వచ్చి 36. ఇట్లా కీ వాల్యూ పేర్స్ లాగా ఇచ్చిన దాన్ని కర్లీ బ్రాకెట్స్లో ఇట్లా ఇస్తే దీన్ని డిక్షనరీ అంటారు, డిక్ట్ అంటారు అనమాట. ఇట్లా కీ వాల్యూ కాకుండా ఊరికే కర్లీ బ్రాకెట్స్లో ఇచ్చిన దాన్ని సెట్ అంటారు, సెట్. సో ఈ డిక్షనరీ, సెట్, లిస్టు, ట్యూపుల్ ఇవన్నీ కూడా అనేక అనేక విలువల్ని ఒకే వేరియబుల్కు అసైన్ చేసేందుకు ఉపయోగపడేవి అన్నమాట. ఇట్లా ఇంకోటి ఫ్రోజన్ సెట్ అని ఉంటుంది. దీన్ని ఎక్కువ మనం ఉపయోగించాము, కానీ దీని గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు బూలియన్ ఉంది. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, అంటే దాని విలువ ఏదైనా ట్రూ ఉంటుంది ఆర్ ఫాల్స్ ఉంటుంది. ట్రూ అంటే నిజము, అబద్ధము. ట్రూ, ఫాల్స్ బదులు 0, 1 కూడా పెట్టచ్చు. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ అని. ఇట్లా అనేక డాటా టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ను ఈ వేరియబుల్స్లో అసైన్ చేస్తాం అన్నమాట. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉపయోగించగలిగే డాటా టైప్స్ ఇవే. నన్ అని కూడా ఒక టైప్ ఉంది. బైట్స్, బైట్ అర్రే, మెమరీ వ్యూ ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం ఆ సందర్భం వచ్చినప్పుడు. అలాగే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని ఫీచర్లు ఉంటాయి. కొన్ని ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. ఇఫ్ అంటే అయితే, ఒకవేళ ఈ కండిషన్ నిజమైతే ఈ పని చెయ్యి, కాకపోతే చేయొద్దు. లేదా కండిషన్ నిజమైతే ఈ పని చెయ్యి, కాకపోతే ఇంకో పని చెయ్యి. ఇలా ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఏ, బి అని 2 వేరియబుల్స్ ఉన్నాయి. వాటికి ఏకు 33, బికు 200 200 అనే విలువలను అసైన్ చేసాం. కింద ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ అని రాసి పక్కన ఒక ఇదన్నమాట, ఏమంటారు, కండిషన్ అంటే ఒక కంపారిజన్ అనమాట. బి గ్రేటర్ దాన్ ఏ అంటే బి ఏ కంటే పెద్దగా ఉందా అనమాట, కంపేర్ చేస్తుంది. చేసి ఉంటే ఈ కింద ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద రాసిన బ్లాక్ రన్ చేయమని చెప్తున్నాం అనమాట. సో ఈ కింద ప్రింటర్ ఉంది కదా, ప్రింటర్ని ఒక వాక్యం ఉంది ఇక్కడ, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని. ఇది ఎప్పుడు ప్రింట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎప్పుడు రన్ అవుతుంది, కేవలం బి ఏ కంటే పెద్దగా ఉన్నప్పుడే. బి ఏ కంటే పెద్దగా ఉంది పైన ఉన్న విలువలు చూస్తే, కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది అన్నమాట. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ నొక్కితే అది ప్రింట్ అయింది. అదే మనం ఇప్పుడు ఏ విలువ 33 కాకుండా 330 చేశాను అనుకోండి, ఉదాహరణ 330 చేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేస్తే ఏది ప్రింట్ అవ్వదు. ఎందుకు, బి ఏ కంటే పెద్దది కాదు, బి 200, ఏ 330, కాబట్టి పెద్దది కాదు, కాబట్టి ఈ కింద ఉన్నది రన్ కాలేదు. ఇది ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్లోనే ఇప్పుడు ఇంకా ఇంతకుముందు చెప్పినట్లు ఇంకో వేరియబుల్ ఉంది. అంటే ఏం తెలుసా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి వాల్యూలు రెండింటికి 33 ఇచ్చారు, అసైన్ చేశారు. ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అంటే బి ఏ కంటే పెద్దగా ఉంటే, పెద్దగా ఉందా, లేదు కదా, పెద్దగా ఉంటే ఈ కింద ఉన్న స్టేట్మెంట్ రన్ చేయమని చెప్తున్నాం. లేకుండా 2 ఈక్వల్ ఉంటే ఈ కింద ఉన్న స్టేట్మెంట్ రన్ చేయమని చెప్పాము. 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ కిందది రన్ అవుతుంది, పైది రన్ కాదన్నమాట, ఇది స్కిప్ అయిపోతుంది. మనం ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని నొక్కితే ఇక్కడ తెలుస్తుంది, ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అనేది ప్రింట్ అయింది, అంటే ఈ వాక్యం ప్రింట్ అయింది కదా. కాబట్టి ఇఫ్ అని ఒక కండిషన్ అంటే ఒక కంపారిజన్ పెట్టి, తర్వాత కోలన్ పెట్టి, దాని కింద ఒక ట్యాబ్ స్పేస్
తర్వాత ఈ స్టేట్మెంట్ రాసాం. ఈ ట్యాబ్ స్పేస్ గురించి ఇప్పుడే చెప్తాను నేను. తర్వాత ఎల్స్ ఇఫ్ ఇది కాకపోతే ఎల్స్ ఇఫ్ అని ఈ రెండు ఈక్వల్ ఉంటే ఇది సో ఇట్లా ఎల్స్ ఇఫ్ అనేవి మనం ఎన్నైనా రాయొచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి రాసి దాని కింద ఎల్స్ ఇఫ్ అని 3-4 కండిషన్లు, ఈ కండిషన్ అయితే ఈ కింద ఉన్న కోడ్ రన్ చేయి, లేదు ఇది కాదు అనుకో మళ్ళీ నెక్స్ట్ లైన్ పోయి అక్కడ ఎల్స్ ఇఫ్ ఉంటే మళ్ళీ అక్కడ కండిషన్ కరెక్ట్ ఉంటే అక్కడ దాని కింద ఉన్న కోడ్ రన్ చేయి. ఇట్లా ఇప్పుడు చివరిలో ఎల్స్ అనే కమాండ్ కూడా ఉంది. ఎల్స్ ఇఫ్ కాకుండా ఎల్స్ అంటే ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ 200, బి వాల్యూ 33. ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, బి ఏ కన్నా పెద్దగా ఉంటే ఇది ఈ కింద కోడ్ రన్ చేయమని చెప్పాం. లేకుండా రెండు ఈక్వల్ ఉంటే దీని కింద ఉన్న కోడ్ రన్ చేయము. ఇవేవి కాకుండా ఉంటే ఎల్స్ అంటే చివరికి ఇవేవి కాకుండా ఉంటే ఈ కోడ్ రన్ చేయమని చెప్తాం. సో బి ఏ కన్నా పెద్దది కాదు కాబట్టి ఇది రన్ కాదు. ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అంటే రెండు సమానంగా ఉన్నాయన్నమాట, రెండు సమానంగా లేవు కాబట్టి ఇది కూడా రన్ కాదు. ఎల్స్ ఇవేవి కాకుండా ఉంటే ఈ కిందది రన్ అవుతుంది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ప్రింట్ అవుతుంది అన్నమాట. రన్ చేసి చూస్తే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ప్రింట్ అయింది. ఇది ఇఫ్ స్టేట్మెంట్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జనరలీ ఉండేటువంటి ఒక ఫీచరు ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్. ఇలాగే కొన్ని లూప్స్ ఉంటాయి. లూప్స్లో చూడండి, ఇక్కడ పైథాన్ లూప్స్, వైల్ లూప్స్, ఫార్ లూప్స్ ఉన్నాయి. వైల్ అంటే ఒక కండిషన్ నిజమైనంత వరకు అని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ వాల్యూ 1 అని అసైన్ చేశారు. ఐ అనే వేరియబుల్కు 1 అనే వాల్యూ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ 6 అంటే ఐ వాల్యూ 6 కంటే తక్కువ ఉన్నంత వరకు ఈ కింద ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయి అని చెప్పమాట. ఈ కింద ఉన్న కోడ్ను రన్ చేయండి అని అర్థం ఇట్లా రాస్తే. సో ప్రింట్ ఐ అంటుంది, అంటే ఐ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ ఐ వాల్యూని పెంచుతున్నాం. ఐ ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే ఐకు 1 యాడ్ చేయమని. ఐ వాల్యూ 1 ఉంది కదా, దాన్ని 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. 2 అవుతే అప్పుడు మళ్ళీ 2 అయ్యి మళ్ళీ ఈ వైల్ ఇక్కడ పోతామన్నమాట. వాపస్ పోయి మళ్ళీ చెక్ చేస్తుంది. ఐ ఈజ్ లెస్ దాన్ 6 అంటే 2 6 కన్నా తక్కువ కదా, కాబట్టి మళ్ళీ ఇది రన్ అవుతుంది అన్నమాట. ప్రింట్ ఐ అంటే అప్పుడు ఐ వాల్యూ 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూని 1 యాడ్ చేయమని 3 అవుతుంది. అలాగా 2 3 4 5 అయ్యేంత వరకు ఇది బాగానే పనిచేస్తుంది. 6 అయింది అనుకోండి, ఇక్కడ ఐ వాల్యూ 6 అయింది అనుకోండి. ఇక్కడ 6 అయితే అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత చెక్ చేస్తే ఐ ఈజ్ లెస్ దాన్ 6 కంటే చిన్నదా కాదు, రెండు సమానం కదా, కాబట్టి ఇది రన్ కాదు. ఈ వైల్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట ప్రోగ్రామ్. కాబట్టి 1 నుంచి 5 వరకు ప్రింట్ అవుతుంది, 6 ప్రింట్ కాదు. ట్రై యువర్ సెల్ఫ్ అని చూస్తే ఇక్కడ 1 నుంచి 5 వరకు ప్రింట్ అయింది. ఇది వైల్ లూప్. అలాగే ఫార్ లూప్ అని ఉంది. ఫార్ లూప్ ఏమిటంటే ఏదన్నా ఒక మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, ఆ మల్టిపుల్ వాల్యూస్ అన్నీ ఒకటి చెక్ చేసి ప్రతి వాల్యూకు ఒకసారి ఆ ఫార్ లూప్ కింద ఉన్న కోడ్ అంతా రన్ చేయమని. ఇక్కడ ఉదాహరణ ఏముందంటే ఫ్రూట్స్ అని ఒక లిస్ట్ ఉంది. లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఉంటే లిస్ట్ కదా. యాపిల్, బనానా, చెర్రీ అనే 3 స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నటువంటి లిస్ట్ ఉంది. ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్లో ఉన్న ప్రతి ఎక్స్కు అంటే ప్రింట్ ఎక్స్ను ప్రింట్ చేయండి. సో ఫస్ట్ ఇది చదువుతుంది, ఎక్స్ అనే వేరియబుల్కు ఈ యాపిల్ అనే దీన్ని అసైన్ చేస్తుంది. ప్రింట్ ఎక్స్ అంటే యాపిల్ అని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చదువుతుంది బనానా అని, ఎక్స్కు బనానా అసైన్ చేస్తుంది. ప్రింట్ ఎక్స్ అంటే బనానా అని ప్రింట్ చేస్తుంది. తర్వాత చెర్రీ అని ప్రింట్ చేస్తుంది. సో అట్లా 3 యాపిల్, బనానా, చెర్రీ అని 3 సార్లు ప్రింట్ చేస్తుంది అన్నమాట. ఇది ఫార్ లూప్. ఈ ఫార్ లూపు ఇప్పుడు ఇట్లా లిస్టే కాదు, ఒక స్ట్రింగ్ ఇచ్చామనుకో, ఫర్ ఎక్స్ ఇన్ బనానా అని ఒక స్ట్రింగ్ ఇస్తే ప్రింట్ ఎక్స్ అంటే ఈ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్, ప్రతి అక్షరం తీసుకుంటుంది అన్నమాట. ప్రతిసారి ఫస్ట్ బి తీసుకుంటుంది, తర్వాత ఏ తీసుకుంటుంది, తర్వాత ఎన్, తర్వాత ఏ, తర్వాత ఎన్, తర్వాత ఏ. రన్ చేస్తే చూడండి బిఏఎన్ఏఎన్ఈ వేరే ప్రింట్ అయింది. సో ఇట్లా ఇది ఫార్ లూప్. ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని సార్లు లూప్ అవుతుంది అన్నమాట. ఇక్కడే తిరుగుతుంది. మళ్ళీ ఇక్కడ వస్తుంది, కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ వాల్యూ తీసుకుంటుంది, మళ్ళీ కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది. అట్లా
ఇది ఫార్ లూప్. ఈ ఇఫ్, వైల్, ఫార్ లూప్స్ ఉన్నాయి కదా, ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్ ఫీచర్లు, అన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి. అలాగే అర్రేస్ అని ఉంది. దీనిలో అర్రేస్ అని లేవు. యాక్చువల్లీ పైథాన్లో అర్రేస్ అనేవి లేవు. లిస్ట్నే అర్రే అంటారు అనమాట. అర్రే అంటే ఏమి? ఒక సముదాయం, కొన్ని విలువల సముదాయం. అవన్నీ ఒకే టైప్ కావచ్చు, వేరే టైప్స్ కావచ్చు. అట్లా అన్నిటినీ కలిపి గుంపులాగా పెట్టి ఇట్లా స్క్వేర్ బ్రాకెట్లో పెడితే దాన్ని అర్రే అంటారు అనమాట. లిస్ట్ అంటారు. అర్రే అని ఏం లేదు యాక్చువల్గా, రాశారు చూడండి. పైథాన్ డస్ నాట్ హ్యావ్ బిల్ట్ ఇన్ సపోర్ట్ ఫర్ అర్రేస్, బట్ లిస్ట్స్ క్యాన్ బి యూజ్డ్ ఇన్స్టెడ్. లిస్ట్లే అర్రేలా పనిచేస్తాయి. అలాగే క్లాసెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి నేను జావా స్క్రిప్ట్లో చెప్పాను. అలాంటి క్లాసెస్ క్రియేట్ చేయడము, దాని ద్వారా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడము, వాటిని ఉపయోగించడము. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఊప్ అంటారన్నమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్లన్నీ పైథాన్లో ఉన్నాయి కాబట్టి మనం వాటిని ఉపయోగించవచ్చు. ఇవన్నీ కూడా మనము ముందు చూద్దాము. ఈ పైథాన్లో మాడ్యూల్స్ అని ఉన్నాయి, తర్వాత కొన్ని లైబ్రరీస్ అని ఉన్నాయి. మాడ్యూల్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నమాట. సో మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ ఉంది, జేసన్ అనే మాడ్యూల్ ఉంది, రెజెక్స్ అనే మాడ్యూల్ ఉంది. వీటన్నిటి గురించి కూడా మనం ఈ మాడ్యూల్ అనే వాటిని ఎట్లా ఉపయోగించాలి అని చూద్దాం మనం. ఇది పైథాన్ యొక్క ఒక చాలా బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఈ బ్లెండర్లో మనము పైథాన్ ఎట్లా ఉపయోగిస్తాము అని తెలుసుకోవడానికి హెల్ప్లో వెళ్ళి మాన్యువల్ కొడితే అది కూడా చాలా వివరణలో బ్లెండర్ రెఫరెన్స్ మాన్యువల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ ఎడమ వైపున ఇట్లా కిందికి వెళితే ఈ సెక్షన్స్లో అడ్వాన్స్డ్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ సెక్షన్లో స్క్రిప్టింగ్ అండ్ ఎక్స్టెండింగ్ బ్లెండర్ అని. దీనిలో బ్లెండర్లో పైథాన్ స్క్రిప్టింగ్ని ఎట్లా యూజ్ చేయాలి, జనరల్ ఇన్ఫర్మేషన్. పైథాన్ను ఉపయోగిస్తున్నారు దీనిలో అని చెప్పాను అనమాట. అట్లే దీనిలో స్క్రిప్టింగ్ అండ్ సెక్యూరిటీ అని, దీనిలో అంతా ఈ బ్లెండర్లో పైథాన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా ఎలా ఉపయోగించాలి అని ఉంది. దీనిలో మనం చూద్దాం, ఒక్కో ఫీచర్ చూద్దాం. సరే, ఇప్పుడు ఈ పైథాన్ను ఉపయోగించి బ్లెండర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ను ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అని చూద్దాం. ఇప్పుడు ఇక్కడే ఈ స్క్రిప్టింగ్ సెక్షన్లో కింద యాడ్ ఆన్ ట్యుటోరియల్ అని ఉంటుంది. ఇక్కడ వెళ్తే కింద ఒక కోడ్ ఉంది. ఇది యాడ్ ఆన్, ఇది సింపుల్ కోడ్. ఇంపోర్ట్ బీపీవై ఉంది. బీపీవై అంటే ఏమిటంటే బ్లెండర్ పైథాన్. ఇది ఒక మాడ్యూల్. మనం ఇందాక మాడ్యూల్స్ అని చూసాం కదా, ఇక్కడ దీనిలో మాడ్యూల్స్ అని చూసాం. మాడ్యూల్స్ అంటే లైబ్రరీస్ లాగా అన్నమాట. దానిలో కొన్ని సెట్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. వాటిని మనం ఈ మాడ్యూల్ ద్వారా వాటిని యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు బీపీవై అనేది ముఖ్యమైన మాడ్యూల్ బ్లెండర్కు. దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటే దీనిలో ఉన్న ఫీచర్లన్నీ మనం ఉపయోగించవచ్చు అన్నమాట. ఇప్పుడు సీన్ అనే ఒక పేరును వేరియబుల్ క్రియేట్ చేశారు. దానికి ఈ బీపీవై అంటే బ్లెండర్ పైథాన్లో కాంటెక్స్ట్లో సీన్ అంటే మన బ్లెండర్లో ఉన్న సీన్ అన్నమాట. ఇది సీన్ అనే వేరియబుల్కి అసైన్ చేశారు, చేసి ఒక ఫార్ లూప్ రాశారు. ఈ ముందు కొనసాగే ముందు మనము ఇండెంటేషన్ అని ఒకటి చెప్తాం. ఇండెంటేషన్ అంటే ఏమంటే వేరే లాంగ్వేజెస్లో, ఇప్పుడు ఉదాహరణకు C++ వాటిలో మొత్తం కోడ్ అంతా ఒకటే లైన్లో రాసినా తప్పేం లేదు, జావా స్క్రిప్ట్లో కానీ అట్లా. కాకపోతే దీనిలో ఏమంటే పైథాన్లో మనం ఎట్లా రాస్తున్నాం, ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఫస్ట్ లైన్, దానికి స్టార్టింగ్లో గ్యాప్ లేకుండా స్టార్టింగ్ నుంచి రాసాం. ఈ ఫార్ అనే లైన్ కూడా అదే గ్యాప్ లేకుండా రాసాం. తర్వాత కింద లైన్ మాత్రము కొంచెం గ్యాప్ వచ్చింది. ఏమిటి ఆ గ్యాప్ అంటే దాన్ని ఒక ట్యాబ్ స్పేస్ అంటారు. ట్యాబ్ స్పేస్ అంటే ఒక్కొక్క అప్లికేషన్లో ట్యాబ్ స్పేస్ అంటే రెండు అక్షరాలు, కొన్ని చోట్ల 5 అక్షరాలు ఇట్లా మారుతూ ఉంటుంది.
ఒక ట్యాబ్ స్పేస్ అంతా గ్యాప్ ఇచ్చి రాస్తే ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట పైథాన్లో. ఈ స్పేస్ ఇట్లా ఇస్తే దీని అర్థం ఏమిటంటే ఈ స్పేస్, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఈ పైన దాని రాసాం కదా స్టేట్మెంట్, దాని లోపల ఉంది అని. దాని లోపల ఉంది అంటే ఈ ఫార్ లూప్ లోపల ఇది ఉందన్నమాట. మనం ఇట్లా ట్యాబ్ ఇచ్చి ఎన్ని 3-4 లైన్లు రాస్తే, ఇదే వేరే లాంగ్వేజ్లో అయితే వీటిని బ్రాకెట్లో పెట్టి రాయాలన్నమాట. ఇట్లా కర్లీ బ్రాకెట్స్లో పెట్టి రాయాల్సి వచ్చేది. కానీ పైథాన్లో అట్లా లేదు. మనం ట్యాబ్ స్పేస్ ఇస్తే అది ఒక సేమ్ ట్యాబ్ స్పేస్ ఉన్న అన్ని వరుసగా ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒకటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని అది తీసుకుంటుంది అన్నమాట. అట్లా ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం చేద్దాం. మన బ్లెండర్లో వెళ్ళి ఇక్కడ ఇది డిలీట్ చేస్తాను, చేసి ఇంపోర్ట్ బీపీవై అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తాం. చేసిన తర్వాత సీన్ అనే వేరియబుల్, ఇదే కమాండ్స్ రాద్దాం, లేదా నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్. సీన్ అనే వేరియబుల్, దానికి యాక్చువల్ సీన్, మన బ్లెండర్లో సీన్ ఉంది కదా, బీపీవై అనే మాడ్యూల్లోంచి దీన్ని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. అందులో కాంటెక్స్ట్ అనే, బీపీవైలో కాంటెక్స్ట్ అని ఉంటుంది, కాంటెక్స్ట్లో సీన్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ సీన్ అనే ఆబ్జెక్ట్ ఏమంటే ఈ సీనే, మనం ఎక్కడైతే మనం అన్ని క్రియేట్ చేస్తున్నామో అది తీసుకొని, దానిలో ఈ సీన్లో ఉన్న ఆబ్జెక్ట్స్, సీన్ డాట్ ఆబ్జెక్ట్స్ అంటే ఈ సీన్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్స్లో వాటి ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ యొక్క ఎక్స్ వాల్యూని 1 పెంచు అని ఈ కోడ్ అర్థం. ఫర్ ఆబ్జెక్ట్ ఇన్ సీన్ డాట్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్ డాట్ లొకేషన్ డాట్ ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు అంటే యాడ్ చేయమని, యాడ్ చేసి లొకేషన్ యొక్క ఎక్స్ వాల్యూను 1 యాడ్ చేసి మళ్ళీ ఎక్స్కి అసైన్ చేయమని. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ వ్యూ పోర్ట్లో వచ్చి నేను నంబర్ ప్యాడ్లో 7 నొక్కితే టాప్ వ్యూ వచ్చింది, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తాం. రన్ చేస్తే చూడండి, ఇప్పుడు ఈ సెంటర్లో ఉన్నది 1 మీటర్, గ్రిడ్లో చూడండి ఒక గ్రిడ్ అంతా మూవ్ అయింది, ఇంతకుముందు ఇక్కడ ఉండింది మూవ్ అయింది. మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తే, ఇక్కడ నేను ఇట్లా ప్యాన్ చేస్తాను, ఇంకోసారి రన్ చేస్తే ఇంకో మీటర్ రన్ అయింది. అంటే ఈ కోడ్ని రన్ చేసిన ప్రతిసారి దీని లొకేషన్ యొక్క ఎక్స్ వాల్యూ, ఎక్స్ డైరెక్షన్లో ఒకటి పెరుగుతా పోయింది అన్నమాట. ఇట్లా మనము పైథాన్ ద్వారా సీన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ను యాక్సెస్ చేయొచ్చు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఇలాగా ఇట్లా దీన్ని ఉపయోగించి, ఇది మామూలు కోడ్, ఇది యాడ్ ఆన్ కాదు. యాడ్ ఆన్ రాయాలంటే ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్లో 1 మీటర్ మూవ్ చేసే ఈ ఫీచర్ని ఒక మెనూ ఐటెంలో, ఇప్పుడు ఆబ్జెక్ట్లో వెళ్తే కనిపించేలాగా మనం చేయాలంటే మనం దీన్ని యాడ్ ఆన్ లాగా చేయాలన్నమాట. దానికి మనం జాల విహరణిలో మన బ్లెండర్ మాన్యువల్లో ఇక్కడ రైట్ ద యాడ్ ఆన్ సింపుల్ అని ఒకటి, సింపుల్ యాడ్ ఆన్ ఎట్లా రాయాలి అని ఉంది. ఇక్కడ కొంత కోడ్ ఉంది, ఇక్కడ నుంచి ఇదంతా ఇంతవరకు కోడ్ ఉంది. ఈ కోడ్ ఏం చేస్తుంది, ఒక యాడ్ ఆన్ను సృష్టిస్తుంది అన్నమాట. యాడ్ ఆన్ సృష్టించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ బిఎల్ ఇన్ఫో అనే ఒక డిక్షనరీని డిఫైన్ చేయాలి. బిఎల్ ఇన్ఫో అనే పేరున వేరియబుల్కు ఒక డిక్షనరీని అసైన్ చేయాలి. డిక్షనరీలో నేమ్, కీ వాల్యూ పేర్స్, నేము, బ్లెండర్, కేటగిరీ. నేమ్ అంటే మన యాడ్ ఆన్ నేమ్, మూవ్ ఎక్స్ యాక్సిస్. బ్లెండర్ అంటే మినిమం బ్లెండర్ వర్షన్ 2.80.0 అని మినిమం వర్షన్, దీనికంటే తక్కువ దానిలో పనిచేయదు ఇది అని చెప్పడం అన్నమాట. కేటగిరీ అంటే ఆబ్జెక్ట్ అనే కేటగిరీలో రావాలి అని. దీన్ని ఆబ్జెక్ట్ అనే మెనూలో యాడ్ చేస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ అనే కేటగిరీలో పెట్టాము. ఇది బిఎల్ ఇన్ఫో అనే ఒక వేరియబుల్ డిక్షనరీ దానికి అసైన్ చేసాం. తర్వాత బీపీవై, ఇదివరకు మనం చూసినట్టు బీపీవై అనే ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ బీపీవై అనే మాడ్యూల్లోనే మనము బ్లెండర్ను యాక్సెస్ చేయడానికి కావాల్సిన అన్నీ దీనిలోనే ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాస్ను డిఫైన్ చేసాం ఇక్కడ నుంచి ఇంతవరకు.
ఇదంతా ఒక క్లాస్. క్షమించండి. ఇంతవరకే క్లాస్ అని ఎట్లా మనకు తెలుసు అంటే ఇండెంటేషన్. చూడండి, ఇప్పుడు క్లాస్ అనేది లైన్ ఇక్కడ స్టార్ట్ అయిందా, మళ్ళీ ఇక్కడ డెఫ్ అనేది లైన్ ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఈ రెండు ఒకే లెవెల్లో ఉన్నాయి. ఇక్కడంతా ఆ, ఒక ట్యాబ్ ఉంది, ఇక్కడ 2 ట్యాబులు ఉన్నాయి, ఇక్కడ 3 ట్యాబులు ఉన్నాయి దీనికి. అంటే ఇవన్నీ ఈ క్లాస్ లోపలి కోడ్ అని అర్థం అన్నమాట. ఇట్లా ఇండెంటేషన్ పెడితే క్లాస్ అనే దానిలో ఈ కోడ్ అంతా ఒక బ్లాక్, అది ఈ క్లాస్ అనేది డెఫినేషన్లో అది ఉంది అన్నమాట. క్లాస్ పేరు ఆబ్జెక్ట్ మూవ్ ఎక్స్ అని. దానిలో ఒక ఆపరేటర్ అనే దాన్ని బీపీవై డాట్ టైప్స్ డాట్ ఆపరేటర్, ఇదేమిటి అని మనం ముందు తెలుసుకోవచ్చు. ఇది ఈ క్లాస్ డెఫినేషన్ కావాలన్నమాట. ఇందులో ఇది టూల్ టిప్, మై ఆబ్జెక్ట్ మూవింగ్ స్క్రిప్ట్ అనే టూల్ టిప్ రావాలంటే ఇట్లా 3 డబుల్ కొటేషన్ మార్క్స్ మధ్యలో మనం ఏదైనా ఒక స్ట్రింగ్ రాస్తే అది టూల్ టిప్లో వస్తుంది. యూజ్ దిస్ యాజ్ ఎ టూల్ టిప్ ఫార్ మెనూ ఐటమ్స్ అండ్ బటన్స్. తర్వాత కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేశారు. ఇవన్నీ ఇదే పేరుతోనే వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. బిఎల్ అండర్ స్కోర్ ఐడి నేమ్, బిఎల్ అండర్ స్కోర్ లేబుల్, బిఎల్ అండర్ స్కోర్ ఆప్షన్స్, ఇదే పేరుతోనే డిఫైన్ చేయాలన్నమాట. యునిక్ ఐడెంటిఫైయర్ ఫార్ బటన్స్ అండ్ మెనూ ఐటమ్స్ టు ఏ రెఫరెన్స్. అలాగే డిస్ప్లే నేమ్ ఇన్ ఇంటర్ఫేస్లో డిస్ప్లే నేమ్ ఇది యునిక్ నేమ్ అన్నమాట. దానికి మెనూ ఐటమ్ కానీ వేరే దీనిలో కానీ బటన్స్ కానీ ఇది దాని నేమ్, ఇది యూఐలో కనిపించే పేరు. తర్వాత అండు, ఇప్పుడు ఈ అండు అనే ఆప్షన్ పెడితే ఇక్కడ మనం చేసిన దాన్ని అండు చేయొచ్చు అన్నమాట. మనం ఏదైనా ఒక బ్లెండర్లో అండు చేసినప్పుడు ఈ యాడ్ ఆన్ రన్ చేసింది కూడా అండు అవుతుంది అన్నమాట. అండు అనే ఫీచర్ రావాలంటే ఈ ఆప్షన్స్లో రిజిస్టర్, అండు అనే 2 యాడ్ చేయాలి. ఈ క్లాస్లోనే ఎగ్జిక్యూట్ అనే ఒక మెథడ్ని డిఫైన్ చేయాలి. ఇది రూల్, అంటే యాడ్ ఆన్ క్రియేట్ చేయాలంటే ఇది రూల్ అన్నమాట. ఎగ్జిక్యూట్ అనే ఒక ఫంక్షన్ను, మెథడ్ను డిఫైన్ చేయాలి. దానిలో యాక్చువల్ కోడ్ మనం ఇందాక రాసాం కోడ్, సీన్ తీసుకొని సీన్లో లొకేషన్ ఎక్స్కు ప్లస్ ఈక్వల్స్ టు 1 అన్నాం, అంటే 1 మీటర్ మూవ్ కావాలని. తర్వాత రిటర్న్ ఫినిష్డ్, ఫినిష్ అయింది అని చెప్పడం అన్నమాట. ఇది మొత్తం క్లాస్, ఇది క్లాస్ డెఫినేషన్. తర్వాత ఇంకా కొన్ని ఫంక్షన్స్ని డిఫైన్ చేయాలి. ఇవి కూడా, ఈ పేరు కూడా మెనూ ఫంక్ అని ఉంది కదా, అది అట్లే ఉండాలి. అంటే అట్లే అనేం లేదు, ఇది ఈ పేరు ఇక్కడ ఏముంటే దాన్ని ఇంకో చోట ఇక్కడ అదే పేరు ఉపయోగించాలి అట్లా. ఈ రిజిస్టర్ అన్రిజిస్టర్ అని మాత్రం సేమ్ అవే పేర్లు ఉండాలి. ఇట్లా ఈ మెనూ ఫంక్షన్లో ఒక ఆపరేటర్ను డిఫైన్ చేసాం అన్నమాట. ఆ ఆపరేటర్ను ఈ మెనూ ఐటెంలో ఇప్పుడు ఎంటీ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇది మనము ఇక్కడ పోతే ప్రిఫరెన్సెస్లో, ఎడిట్ ప్రిఫరెన్సెస్లో, ఇంటర్ఫేస్లో డెవలపర్ ఎక్స్ట్రాస్ అనేది టిక్ చేసి ఉంటే, అలాగే పైథాన్ టూల్ టిప్స్ అని టిక్ చేసి ఉంటే ఈ పైథాన్ టూల్ టిప్స్ కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఈ మెనూలో ఆబ్జెక్ట్ దగ్గర వెళ్ళగానే టూల్ టిప్ కనిపిస్తుంది చూడండి, వ్యూ 3D అండర్ స్కోర్ ఎంటీ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్, అదే అది వ్యూ 3D అండర్ స్కోర్ ఎంటీ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్. దానికి మనము రాసిండే ఈ ఆపరేటర్ను అపెండ్ చేస్తే అప్పుడు ఆ మెనూలో కనిపిస్తుంది అన్నమాట. ఇది రిజిస్టర్ అనే ఫంక్షన్లో ఇది వస్తుంది. అట్లా అన్రిజిస్టర్ క్లాస్ అని సేమ్ క్లాస్, మనం క్లాస్ ఆబ్జెక్ట్ మూవ్ ఎక్స్ అనే పేరుతో క్రియేట్ చేసాం కదా, దాన్నే ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాము, ఇక్కడ అన్రిజిస్టర్ చేస్తున్నాం. ఇది ఇక్కడ మెనూలో యాడ్ చేస్తున్నాం, మెనూ ఫంక్షన్ ద్వారా. ఇది కోడ్. ఈ కోడ్ను మనము అంత కాపీ చేసి ఇక్కడ చివరిలో ఇఫ్ అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ ఈక్వల్స్ టు మెయిన్ ఉంటే రిజిస్టర్ను, ఇదేం చేస్తున్నా, ఈ కోడ్ ఏం చేస్తుందంటే మనం దీన్ని మామూలుగా అయితే యాడ్ ఆన్ను రిజిస్టర్ చేసుకోవాలి, అంటే ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాల్సిన పని లేకుండా ఈ టెక్స్ట్ ఎడిటర్లో రన్ చేస్తే కూడా ఇది రిజిస్టర్ అవ్వాలంటే ఈ కోడ్ రాయాలన్నమాట. సరే, ఇదంతా మనం కాపీ చేద్దాం. ఈ కోడ్ను కాపీ చేశాను, కాపీ.
బ్లెండర్లో మన టెక్స్ట్ ఎడిటర్లో మనం డిఫాల్ట్గా క్రియేట్ చేసిన దాన్ని డిలీట్ చేసి ఇది పేస్ట్ చేసాం మొత్తం. సో బిఎల్ ఇన్ఫో అనే ఒక ఆబ్జెక్ట్ డిక్షనరీ డిఫైన్ అయింది, బీపీవై ఇంపోర్ట్ చేసుకున్నాము, ఒక క్లాస్ డిఫైన్ చేసాము, ఆ క్లాస్ని ఇక్కడ రిజిస్టర్ అనే ఫంక్షన్లో రిజిస్టర్ చేసాము, అన్రిజిస్టర్ అనే ఫంక్షన్లో అన్రిజిస్టర్ చేసాము. మెనూ ఐటమ్కు ఒక ఆపరేటర్ని ఈ ఈ ఆబ్జెక్ట్ మూవ్ ఎక్స్ యొక్క BL_ID నేమ్ ఉంది కదా, ఆ నేమ్ దీనికి ఇస్తే అది ఆపరేటర్గా ఉంటుందన్నమాట. దాన్ని మనము ఈ వ్యూ 3D_empty_ ఆబ్జెక్ట్లో అపెండ్ చేస్తే అది ఆబ్జెక్ట్ అనే మెనూలో అపెండ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం రన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ 3D వ్యూ పోర్ట్లో ఇక్కడ చేయొచ్చు, లేదా లేఅవుట్లో వెళ్ళి ఈ 3D వ్యూ పోర్ట్లో ఆబ్జెక్ట్ అనే దీనిలో వెళ్తే ఇక్కడ కింద చివరిగా మూవ్ ఆబ్జెక్ట్ మూవ్ x/1 అని ఉంది కదా. మూవ్ x/1 అనే టెక్స్ట్ ఎట్లా వచ్చింది, మనం కోడ్లో ఇచ్చాం. ఇక్కడే స్క్రిప్టింగ్లో ఇక్కడ లేబుల్ వచ్చి మూవ్ x/1 అని ఇచ్చాం, అదే అవుతుందన్నమాట. సో అక్కడ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడైనా కూడా మూవ్ x/1 నొక్కితే 1 మీటర్ మూవ్ అయింది, మళ్ళీ మూవ్ x/1 ఇంకోసారి నొక్కితే 1 మీటర్. కాబట్టి మనం ఒక మెనూ ఐటమ్ తయారు చేసాం, ఆ మెనూ ఐటమ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, 1 మీటర్ మూవ్ అవుతుంది. ఇది యాడ్ ఆన్ అన్నమాట. మనము ఇది పెద్ద యూస్ఫుల్ యాడ్ ఆన్ కాదు, ఊరికే డెమాన్స్ట్రేషన్ కోసం చూపించింది. మనము అసలైన అంటే ఉపయోగకరమైన యాడ్ ఆన్ను రాబోయే ఒకనొక వీడియోలో చేద్దాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.